వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లా డోర్నకల్ మండల ఇరిగేషన్ ఆఫీసులో ఉన్నతాధికారుల మందు పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు, ఇప్పటికే నిండుకుండల జలాశయాలు. వికారాబాద్లో భూకంపం, పరుగులు తీసిన జనం. భారీ వర్షానికి మంగళగిరిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు. కాళేశ్వరం నీటి ఎత్తిపోతలు ప్రారంభించిన ప్రభుత్వం. కాళేశ్వరం లింక్ 2 అనుబంధ ప్రాజెక్టు ఎల్లంపల్లి నుండి నీరు సరఫరా ప్రారంభం. నంది మేడారం పంపు హౌస్లో 3 మోటార్లు ఆన్ చేసి జంట సొరంగాల ద్వారా గాయత్రి పంప్ హౌస్కు నీరు సరఫరా చేస్తున్న అధికారులు. గాయత్రి పంప్ హౌస్లోని 3 మోటార్లతో మిడ్ మానేరు ప్రాజెక్టుకు నీరు తరలిస్తున్న ప్రభుత్వం. కర్నూలు నగర శివార్లోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, ఆర్ఎస్ రోడ్లో ఉన్న కేవీఆర్ కళాశాల, మౌర్యం దగ్గర ఉన్న చైతన్య కళాశాల, రాజ్విహార్ దగ్గర ఉన్న నారాయణ కళాశాల సమీపంలో ఆకతాయిలు ఆట కట్టించేందుకు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో శక్తి టీం పోలీస్ నిఘును పటిష్టం చేశారు. శక్తి టీం పోలీసులు బాలబాలికలు, మహిళలకు భద్రతపై భరోసా కల్పిస్తూ అత్యాధునిక డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ ఈవ్టీజింగ్కు పాల్పడే వారిపై దృష్టి సారించారు. పాఠశాలలు మరియు కళాశాలల వద్ద ఈవ్టీజింగ్, ర్యాగింగ్ వంటి సంఘటనలు ఎదుర్కోకుండా ఉండేందుకు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. విద్యార్థుల్లో భద్రతా భావం పెరిగే విధంగా పటిష్ట చర్యలు చేపట్టారు.
తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. లష్కర్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విధి నిర్వహణలో ఉండాలని ఆదేశించారు. కాల్వలు, చెరువులు, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని వెల్లడించారు. వాతావరణ శాఖ meteorological department has given an alert. So basically ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల కంటే ఎక్కువ ఇరిగేషన్ శాఖ అత్యంత అలర్ట్ గా అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్. ఇప్పుడే మళ్ళోసారి మెడ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ లో very heavy rainfall is likely in the following districts: Bhadradri, Kottagudem, Jayashankar, Bhupalpalli, Khammam, Medak, Medchal, Balkajgiri, Mulugu, Sangareddy, Suryapet, Vikarabad, Yadadri, Bongir జిల్లాల్లో అతి భారీ వర్షం ఇప్పుడు పడబోతుందని చెప్పడం జరిగింది. వచ్చే 24 గంటల్లో పడబోతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది, అలర్ట్ ఇష్యూ చేసింది. అదే విధంగా మోస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణలో మరి వచ్చే 72 గంటల్లో భారీ వర్షాలు కురవచ్చనే అలర్ట్ హెచ్చరిక మెడ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్. I want to request all irrigation department officials, ENCలు గాని, చీఫ్ ఇంజనీర్లు గాని, ఎస్సీలు, ఈలు, డిఈలు, ఏఈలు, రైట్ డౌన్ టు ద లాస్ట్ లస్కర్, మీరు మీ యొక్క డ్యూటీ ఎక్కడుందో మీరు అదే ప్లేస్ లో ఈ 72 గంటలు ఉండాలి. ఎవరు కూడా మరి హైదరాబాద్ లో ఉండో మరో చోట ఉండో ఇది ఈ సమయంలో ఇది ఒక చాలా అందరం కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన సమయంలో మీరు దయచేసి మీ హెడ్ క్వార్టర్స్ లో ఉండమని చెప్పి అక్కడ మీ జ్యూరిడిక్షన్ లో ఉన్న ప్రాంతంలో మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని, రిజర్వాయర్లు గాని, కాలువలు గాని, చెరువులు గాని, ఇవన్నీ కూడా ఆల్ వాటర్ బాడీస్ ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. వారం రోజుల క్రితం జిల్లా ఎస్పీ ప్రారంభించిన నేను ట్రాఫిక్ మిత్ర కర్నూలు పోలీస్ వాట్సాప్ గవర్నెన్స్ సెల్ నెంబర్ 7777877722కు మించి స్పందన వస్తుందని తెలిపారు. వివిధ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై, రాంగ్ పార్కింగ్, రాంగ్ రూటు, త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్లపై 19 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. మీ ప్రాంతంలో ఎవరైనా ఎక్కడైనా వివిధ రకాలుగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే అటువంటి వారి యొక్క ఫోటోలు, వీడియోలు తీసి నేను ట్రాఫిక్ మిత్ర కర్నూలు పోలీస్ వాట్సాప్ గవర్నెన్స్ కు పంపించాలని అన్నారు. ఈ ఫోటోలు, వీడియోలను కర్నూలు ట్రాఫిక్ పోలీసులు నిర్ధారణ చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం మరియు జరిమానాలు విధిస్తామని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నీట మునిగిన మంగళగిరి. రాత్రి కురిసిన భారీ వర్షానికి మంగళగిరిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. పొంగిపొర్లుతున్న రత్నాల చెరువు, నేషనల్ హైవేపై నిలిచిపోయిన వరద నీరు, గాజా టోల్గేట్ దగ్గర భారీగా వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. అధికారుల నిర్లక్ష్యం వల్ల టీట్కో ఇళ్లలో భారీగా చేరుకున్న వరద నీరు, నరకయాతన అనుభవిస్తున్న టీట్కో ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలు. మంగళగిరి మండలం చుట్టూ గ్రామాల పరిధిలో నీట మునిగిన పంట పొలాలు. యథావిధిగా ఎప్పటిలాగా అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్న రైతులు, మధ్యతరగతి కుటుంబాలు.
హనుమకొండ పట్టణంలో ఎర్రగట్టగుట్టలో గల కిడ్స్ కాలేజీలో జరిగిన సే నో డ్రగ్స్ కార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ నరసింహారావు మరియు కేయూ బాలమిత్ర స్టేషన్ సీఏ రవికుమార్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కిడ్స్ కాలేజ్ విద్యార్థులకు నో డ్రగ్స్ పేరుతో ప్రతిజ్ఞ చేపించి యువత మత్తుకు బానిస కావద్దని, యువతకు చాలా భవిష్యత్తు ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని యజమాన్యం మరియు పలువురు అభినందించారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కారణంగా వాగులు పొంగిపొరులుతున్నాయి. ఇల్లులు మోకాల లోతు జలమయమయ్యాయి. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో పొంగిపొరులుతున్న వాగు పిడుగురాళ్ళు క్రోసూరు మధ్య రాకపోకలు బంద్. అచ్చంపేట, చిగురుపాడు, అమరావతి మండలం పెద్ద మద్దూరు చట్టాలు పొంగిపొరులుతున్నాయి. వారం రోజుల క్రితం జిల్లా ఎస్పీ ప్రారంభించిన నేను ట్రాఫిక్ మిత్ర కర్నూలు పోలీస్ వాట్సాప్ గవర్నెన్స్ సెల్ నెంబర్ విజయవాడలో భారీగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజ్లు, మ్యాన్హోళ్లు పొంగిపోరుతున్నాయి. రోడ్లపైనే నీళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోని ప్రమాదవశత్తు 3 యువకులు మృతి చెందారు. మ్యాన్హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒక వ్యక్తి మృతి చెందగా, డ్రైనేజ్లో పడి మరొకరు, చెట్టు కూలి ఇంకొకరు మృతి చెందారు. రాష్ట్రంలో యూరియా కొరతతో సతమతమవుతున్న రైతులు. సిద్దిపేట జిల్లా కేంద్రం, దుబ్బాక, గజ్వేల్ ప్రాంతాలలో యూరియా కేంద్రాల వద్ద దర్శనమిస్తున్న అవుట్ ఆఫ్ స్టాక్ బోట్లు. దీంతో తెల్లవారుజాము నుండే ప్రాథమిక సహకార సంఘాల వద్ద క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్న రైతులు. గోదార్కనిలో ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఏఐటియుసి సెంట్రల్ కమిటీ సమావేశంలో వివిధ ఏరియాల సెంట్రల్ కమిటీ సభ్యులు, ఆఫీసర్ బేరర్లు పాల్గొని సింగరేణి సంస్థ స్థితిగతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యజమాన్యంతో మాట్లాడాల్సిన అంశాలను చర్చించారు. అనంతరం ఏఐటియుసి అధ్యక్షులు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడారు. అధికారులు కూడా వారి పీఆర్పీ కోసం నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఏనాడో రావాల్సిన బకాయిలు ఈరోజు ఇవ్వకపోవడం వల్ల ఈ రాజకీయ కోణం ఉంది ఇందులో. అందుకనే వాళ్ళు కూడా అన్రెస్ట్గా ఉన్నట్టుగా ఈరోజు మనం వాళ్ళ నల్ల బ్యాడ్జీల వాళ్ళని చూస్తూ ఉన్నాం. అంటే ఇటువైపు కార్మికులు తృప్తిగా లేరు, అధికారులు కూడా తృప్తి లేని
కారణం ఒకే ఒక కారణం ఏంటంటే రాజకీయ జోక్యం వల్ల కార్మికులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందట్లేదనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవైపు సింగరేణిలో మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ పర్యటిస్తూ ఉన్నది, చూపించడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో 3 రోజులు సమ్మె చేయించి ఈ ప్రభుత్వమే ఈరోజు ఇద్దరితో వేలం పాటించి సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిన సందర్భంలో ఇటు అవంతికి కానీ ఇది కనుక కోయగూడెం ప్రైవేట్ వాళ్ళకు వచ్చిన సందర్భం మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు కోయగూడెం 1/70 యాక్ట్ ఉంది కాబట్టి ప్రైవేట్ వాడు చేసే పరిస్థితి లేదు. కానీ సత్తుపల్లి అవంతిక ఈరోజు వాళ్ళు బొగ్గు పోసుకోవడం అంటే ఓబీ పోసుకోవడానికి జాగలేదు. సింగరేణి కంపెనీ సహకరిస్తే తప్ప వాళ్ళ మనుగడ సాధ్యం కాదు. కానీ ఈనాడు జరిగే కుట్ర ఏంటంటే రాజకీయంగా కంకణం కట్టుకున్నట్టుగా ఈరోజు మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించి మెడికల్ బోర్డు కానీ అదేవిధంగా రిఫరల్ కేసులు కానీ ఏదైతే ఏఐటీసీతో ఒప్పందం చేసుకున్న అంశాల మీద సర్క్యులర్ ఇవ్వడంలో కానీ తాత్సారం చేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం యాజమాన్యం, అదేవిధంగా ఉన్నత అధికారులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. అదేవిధంగా లాభాలు వాటాకు సంబంధించి ఇప్పటికే మీరు అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. మొన్ననే జూలై లాస్ట్ వీక్లో ఏదైతే ఫైనల్ అకౌంట్స్ అయిపోయినాయి, తెల్లం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎంత లాభం వచ్చిందో మీరు చెప్పే పరిస్థితి లేరు. అందుకనే మా నాయకత్వం ఈరోజు ఇటు ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి రాబోయే రోజుల్లో ఈ 2 అంశాలు సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల సింగరేణి కంపెనీ నష్టాలు పాలేటువంటి పరిస్థితి వచ్చింది. కార్మిక వర్గానికి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోతూ ఉన్నాయి. 2014 కంటే ముందు సింగరేణిలో ఏ రాజకీయ జోక్యం ఉండేది కాదు. ఏ కార్మిక సంఘాలైతే గుర్తింపులో ఉంటాయో ఆ సంఘాలతోటే యాజమాన్యం మాట్లాడేది, సమస్యలు పరిష్కారం చేసేది. ఎన్నికలు జరగడానికంటే ముందు కూడా 5 సంఘాలు ఉండేవి. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం పర్మిషన్ కావాలని చెప్తా ఉన్నారు. అట్లనే ఇవాళ రాష్ట్రంలో ఏ జరిగినా గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు డిఎంఎఫ్టీ నిధులు, సిఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలు తీసుకుపోతున్నారు. ఇది అన్యాయం, ఇక్కడే ఖర్చు పెట్టాలని అడిగాం. ఇవాళ కూడా ఎక్కడో హైదరాబాదులో ఐఏఎస్ అధికారులకి ₹1,00,000 ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అయ్యారో వాళ్ళకి ₹1,00,000 రాజీవ్ అభయాస్తం పేరు మీద ఇస్తామని గవర్నమెంట్ చెప్తే ఆ డబ్బు సింగరేణి ఇస్తుంది. జాబు మేళాలు జరిగితే పెద్దపల్లిలో జరిగినా, వైరాలో జరిగినా, ఇంకెక్కడ జరిగినా సింగరేణి డబ్బే ₹1,00,000 ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఈ విధంగా సింగరేణి డబ్బుని కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటూ ఉంటే రేపు ఈ సింగరేణికి నష్టం వస్తే బాధ్యులు ఎవరు? అట్లాగే ఇవాళ ఓబీ కాంట్రాక్టర్లు ఇవ్వాలంటే రాజకీయ జోక్యమే, ఎక్స్ప్లోజివ్స్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటే రాజకీయ జోక్యమే. ఈ విధంగా కోట్లాది రూపాయలు సింగరేణి డబ్బుని ఇచ్చేస్తూ ఉంటే, అంతేకాదు సింగరేణి బొగ్గమ్మిన డబ్బులు కానీ. ప్రస్తుత వరద పరిస్థితిపై మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్. 2 రోజులుగా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా గత రాత్రి కురిసిన వర్షం వల్ల విజయవాడ నగరంలో 3 చనిపోవటం జరిగింది. మధుసూదన్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ యువనేత నానహల్లో పడి మరణించారు. బాధాకరం, దురదృష్టకరం. అలాగే ఒక పక్కన సింగనగర్ ప్రాంత ప్రజలు
అటు వైఎస్ఆర్ కాలనీ, విద్యాధరపురం, రాజరాజశ్రీపేట, న్యూరాజశ్రీపేట, సింగనగర్, కండ్రిక, గుణదల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బుడమేర వరద వస్తుందనేటువంటి భయంతో విలవెల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందువలన గత సంవత్సరం విజయవాడ నగరం బుడమేర వరదతో విలవెల్లాడినటువంటి పరిస్థితిని ఇంకా మర్చిపోలేదు. ఆ అనుభవం నుంచి ఇంకా దాని నుంచి బయటపడక ముందే ఆ భయం నుంచి తిరిగి మరలా బుడమేర వరద వస్తుందనేటువంటిది ప్రమాదం ఉన్నది. ఆ వైపుగానే అధికారుల హెచ్చరికలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు పర్యటిస్తున్నారు నగరంలో. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రకటన ఇచ్చారు, 24 గంటల ముందే మీకు బుడమేర వస్తుందని సమాచారం ఇస్తామని చెప్పి. అసలు మేము అడుగుతున్నాం, గత సంవత్సర కాలం నుంచి మేము చెప్తున్నాం సిపిఐగా, ఆపరేషన్ బుడమేరును అమలు చేయండి, బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపట్టండి, తూడికలు తీయండి, ఎనిగేబాడ్ అండర్ టన్నల్ ఛానల్ సామర్థ్యాన్ని పెంచండి. కానీ జరిగిందా? కేవలం కొండపల్లి వద్ద గైడ్ వాల్ అనేటువంటిది ఒకటి కట్టి మొత్తం మేము బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ రోజున తిరిగి మరలా బుడమేరు ప్రమాదం గనక ప్రజలకు వస్తే ఆ ఫలితం, ఆ పాపానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన ముంపు నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. అందువల్ల ఇవాళ కేవలం కొద్దిపాటి వర్షానికే విజయవాడ నగరం మునిగిపోతుంది. కాలువలను తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. దానికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి నైతిక బాధ్యత వహించాలి. స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏమైపోయినాయి? 465 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంజూరైనటువంటి వర్షపు నీరు పోయేటువంటి డ్రైన్స్ నిర్మాణం పూర్తయిందా? డ్రైన్స్ పూడికలు తీస్తున్నారా? అవుట్ఫాల్ డ్రైన్స్ పూడికలు తీస్తున్నారా? కాబట్టి దాని ఫలితం ఇవాళ విజయవాడ నగరం కేవలం కొద్దిపాటి వర్షానికే కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి వర్షాకాలం వస్తున్నది, ఓ పక్కన దేశవ్యాప్తంగా క్లౌడ్ బరస్ట్ జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటున్నది? కాబట్టి ఇటు ఆపరేషన్ బుడమేరు అమలు చేయదు, బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపట్టదు, తూటికాడ తీయదు. కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అంటే అక్కడే ఉన్నది అనేటువంటిది వరద ముంపు నివారణ చర్యలు మేము చూపెట్టమని చెప్పేసి చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి ఆ వైపుగా విజయవాడ నగర ప్రజలను రక్షించాల్సినటువంటి బాధ్యత ఎన్టీఆర్ జిల్లాలో రైతాంగాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి తక్షణమే వరద ముంపు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.